ఫ్రెండ్స్, మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్లోనే మీకు వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు దీంట్లో సైన్అప్ అయ్యి ఉండకపోతే సైన్అప్ అవ్వండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం కొన్ని ఇమేజెస్ జనరేట్ చేయడం కోసం నేను ఒక ప్రాంప్ట్ రాసి కొన్ని ఇమేజెస్ని జనరేట్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన విధంగా మీరు ప్రాంప్ట్ రాసి ఇమేజెస్ని జనరేట్ చేయండి. మీరు జనరేట్ చేసే బాయ్ లేదా గర్ల్ ఇమేజ్ వాళ్ళు వేసుకున్న దుస్తుల మీద మీ నేమ్ లేదా మీ ఛానల్ నేమ్ని రాసుకోవచ్చు. ఒక అబ్బాయి ల్యాంబోర్గిని కార్ ముందర నిలబడినట్టు నేను ఇమేజ్ని క్రియేట్ చేశాను. అలాగే మన ఛానల్ నేమ్ కూడా హిస్టారికల్ ప్లేసెస్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అక్కడ మీరు నిలబడినట్టు ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను చార్మినార్ అని రాశాను. ఇప్పుడు రిజల్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ స్టైలిష్ లుక్లో మనకు ఫొటోస్ అనేది క్రియేట్ అయ్యాయి. ఫోటో మీద ప్రెస్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ అనేది షో అవుతాయి. దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఎలాంటి హిస్టారికల్ ప్లేస్ అయినా ఈజీగా క్రియేట్ చేసిస్తుంది. ఇక్కడ చూడండి, గండికోట. మీరు బాగా ప్రాంప్ట్స్ రాస్తే చాలు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కలర్ఫుల్ ఫొటోస్ అనేవి జనరేట్ అవుతాయి. ఫ్రెండ్స్, మీకు ప్రాంప్ట్స్ రాయడం రాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాంప్ట్ అయినా నేను రాసిస్తాను. ఇప్పుడు మనం జనరేట్ చేసిన ఇమేజెస్ని మన ఫేస్తో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ గూగుల్లో ఫేస్ స్వాప్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఫస్ట్లో షో అవుతుంది. ఇది క్లిక్ చేసి మీరు జనరేట్ చేసిన ఏ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ కింద మీ ఒరిజినల్ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ స్వాప్ మీద క్లిక్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో మీ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి.